ఒకటే బాధపడుతున్నా. మీ అందరికీ తెలుసు, నిన్న మొన్ననే సత్తిగాడు గట్టిగా మాట్లాడిండు, గజం ఎగిరిండు అనుకున్నారు కదా. ఏం బాధ? మాకున్న బాధలెల్లా చెప్పుకున్నామాడ. అమ్ముడు పోయిండో కొమ్ము కాచిండో అని ఎవ్వరు అనుకోవద్దు. నేను తెలంగాణ, నేను తల్లిపాలు తాగినోని లెక్క. కేసీఆర్ సార్ ఒక మాట అన్నాడు మొన్ననే, నేను నా తల్లి పానం బాగాలేకపోతే ఒక ముదిరాజు తల్లి పాలు తాగినా అని అన్నాడు. అదే కృతజ్ఞతతోని నేను ఆయల్లో కూడా చెప్పిన, ఇప్పుడు కాదు 2018లో మీకు అందరికీ నేను పాడిన పాట గుర్తులేదు. మా తండ్రి త్యాగం అసలే మరువం, పాలిచి సాగిన రొమ్మును విడువం, కూటమి కుట్రల బానిస బతుకుల అస్తిత్వాన్ని అగ్గితో కడిగేస్తాం. తెలంగాణ నేల మీద వేద్దాము ఒట్టు, కారు గుర్తు కేద్దాం ఓటు. ఓ ఇది నేను వాడింది. మా తండ్రి త్యాగాన్ని మరువం. ఆయన ఎంత బాధపడుతున్నాడు ఎలా. కొట్లాడినోడు ఉండాలి ఎలా, మాట్లాడేటోడు కాదు అని నిన్న కేసీఆర్ సార్ అన్నాడు. కొట్లాడేటప్పుడు ఎవరు లేడు ఎలా, ఇది నాది 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 అంటుంటే పచ్చటి తెలంగాణను ఇప్పుడు వచ్చి పచ్చలు చేయని చూస్తే ఊకుటమా? చెయ్యొద్దు. అసొంటోళ్ళను మనం ఏం చేయాలి? మన తెలివితేటలు ఉన్న వాళ్ళు ఊకుంటే అసొంటి గాళ్ళు వస్తారు. అందుకే కేసీఆర్ సారు ఉద్యమాన్ని అట్లా ఉవ్వెత్తున లేపి ఆ ఎల్ల ఆయన సావు నోట్ల తలకాయ పెట్టి తేకపోయి ఉంటే మన సోయి ఏడుండే. నేను ఇదే తెలంగాణ భవన్లా టీ న్యూస్కి వచ్చి నేను బాధపడుతుంటే, సార్ నాకు సరైన గుర్తింపు లేదు, నాకు ఆంధ్ర స్లాంగ్ వస్తలేదు, మన తెలంగాణలో తీసుకుంటలేరు అని ఎన్నో ఆడిషన్లు ఇచ్చిన, మన V6 ఛానల్కి పోయినా, ఈడికొచ్చిన డెమోలు ఇచ్చిన, తిప్పల పడ్డా, మోకాళ్ళ దాకా షెడ్ వేసుకొని బోడగుండు కొట్టుకొని మీ అందరికి కనపడ్డా. అలా తెలంగాణ ఒక బిత్తిరి సత్తి మీద దాడి చేస్తే నా మీద వ్యాసాలు రాసింది ఓన్లీ మన సీఎం సారులు రమేష్ హజార్ అన్న రాసింది నా మీద వ్యాసం. ఎవరు స్పందించలే. అలా తెలంగాణ ఆత్మ మీద దాడి జరిగిందని స్పందించారు సీఎం ఆఫీస్ నుంచి. నాకు అది కృతజ్ఞతగా. ఇలా తెలంగాణ ఆగమైపోతుంటే ఎన్ని ప్రాజెక్టులు, ఎంత మిషన్ భగీరథ అని ఎంత గొప్ప కార్యం చేస్తే ఒక్కరు కూడా ఆడపిల్లలు బిందెలు పట్టుకొని ఆకిట్ల బజార్లలో కనిపిస్తలేరు. అది తెలుస్తలేదా? మళ్ళీ నీళ్ళు ఇచ్చిన నల్లల్లా ఇంకేమన్నా ఎక్స్ట్రా పెట్టి అదే నల్లలల్లా చేపలు ఇస్తామంటారా? ఇంటి దాకా చేపలు ఇస్తామంటారా? గొర్రెలు ఇచ్చిన వాళ్ళకి బర్రెలు ఇస్తామంటారా? మేము బర్రెలు ఇస్తా అంటే ఏనుగులు ఇస్తే మేము తొక్కించుకొని చచ్చిపోవాలనా? అసలు కనిపెట్టినాడు కదా గొప్పోడు. కనిపెట్టిన దాన్ని మేము ఇంతితో పొడిగిస్తాం, ఇంతితో తొట్టిస్తామంటే ఒట్టిగానే సార్ని అంటారు. అరే ఆయన ఎన్నిసార్లు బాధపడ్డాడు. గద్ద ముక్కోడు అంటే, దొడ్డు ముక్కోడు అంటే, అరే పెద్ద దిక్కేరా తెలంగాణకు, పెద్ద దిక్కయిండు, కంచంలో అన్నమయ్యిండు. అటువంటి సార్ను మనం చూస్తాం. అట్లా అది ట్రిక్ కాదు, హ్యాట్రిక్ అవుతుంది. వాళ్ళు చేసే ట్రిక్కులకు ఈ హ్యాట్రిక్ ఆగదు. బంపర్ మెజారిటీతోని ప్రతి ఎమ్మెల్యే మళ్ళీ వీడొచ్చి మీటింగ్ పెడతారు. ఇట్లాంటి మనకు బాహుబలులు ఉన్నాక మనకేమున్నది? నేను బాధపడ్డా. నాయన పేరు కావల్ నరసింహులు వస్తే ఊర్లో ఒక కంపెన్సేషన్ పంట నష్టం వస్తే కే నరసింహులు బదులు కమ్మర నరసింహులు, కుమ్మర నరసింహులు, కంకంటి నరసింహులు ఉంటే కారోబార్లు చేసి ఆ చెక్కును వేరేళ్ళ కమిషన్లకు ఇచ్చిన కారోబార్లు నుంచి ఇప్పుడు అట్లుందా? రైతు బంధుని డైరెక్ట్ గా అకౌంట్లకు పడుతుంటే ఎవడయ్యాడు ఓటు? అడుగుండి రైతుల్ని. ఆసరా పింఛన్ల ఎవ్వలకైతే ఎవడయ్యాడు ఓటు? అవ్వల్ని అడుగుండి. వణుక్కుంటానైనా కారు గుర్తు ఏడున్నది బిడ్డ అంట. కొడుకు చెప్పిన ఈయన పరిస్థితి లేదు. అట్లున్నది రాష్ట్రంలో. మరి ఒక్కడే బాధపడతాడా సారు? మనం మొయ్యాలి కదా బరువును. తెచ్చిన తెలంగాణను పుచ్చుబట్టి నీకు చూస్తే ఏమవుతుంది? ఈపులు ఇసుకపోతాయి. ఏంది ఇంకా సత్తిగారేంది ఈ అవతారం ఎత్తింది అంటున్నావా? నాకు జరిగింది, నేను అన్యాయమైంది, అప్పుడు బాధపడ్డం. ఇలా సినిమాల్లో పెద్ద పెద్ద హీరోల్ని కలుస్తావు కదా, నీకెందుకయ్యా ఈ రాజకీయము రాజకీయ నాయకులతోని అంటే కేసీఆర్ సార్ కన్నా మించిన మెగా హీరో ఎవరన్నా ఉన్నారా? అందుకోసానికి కేసీఆర్ జతగట్నం. మనం ఆయనను గెలిపించుకోవాలి, ఆయన కుర్చీ మీద కూర్చోవాలి, చూసి మురిసిపోవాలి అంతే మనం. జై తెలంగాణ.